హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు గీత ఫ్యామిలీ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో మీరందరూ వరలక్ష్మి వ్రతం చాలా చాలా బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మేము కూడా బాగా చేసుకున్నాము. లాస్ట్ వీక్ మా ఇంట్లో జరిగిన పూజను చూసారు కదా. ఈ వీక్ మా అక్క వాళ్ళ ఇంట్లో వ్రతం చేసుకున్నారనమాట. సో మేమందరం ముందు రోజే వచ్చాము. ఇలా పూజలు అవి ఉన్నప్పుడు మేమందరం కలిసి చేసుకుంటాము. సో లాస్ట్ వీక్ మేము చేసుకుంటున్నామని మా అక్క ఈ వీక్ చేసుకున్నారు. సో చూస్తున్నారు కదా, నైట్ వచ్చి ఇంకో మార్నింగ్ లేవగానే స్టార్ట్ చేసాము అమ్మవారిని అలంకరించడం. సో మేము ఎలా జరుపుకున్నాము చూసేద్దాం రండి. సో ఫైనల్ గా అమ్మవారికి చీర అలంకరించేసాం. చూస్తున్నారు కదా ఎంత బాగుందో అమ్మవారు. నగలు అవన్నీ పెట్టాక చాలా అంటే చాలా బాగుంది. సో ప్రతి పనిలో మా పాప మాకు హెల్ప్ చేసింది. చూస్తున్నారు కదా.
సో ఇంకా పూజ స్టార్ట్ చేశారు. ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుంది, కానీ ఒక్క నిమిషం కూడా కుదురుగా ఉండలేదు. చాలా ఎంజాయ్ చేసింది. కానీ ఇలాంటి పూజలు అవి ఉన్నప్పుడు అస్సలు నిద్రపోదు, ఆడుతూనే ఉంటుంది రోజంతా. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయింది, అయినా కానీ తను నిద్రపోకుండా అలానే ఆడుకుంటుంది. అమ్మని చూస్తున్నారు కదా, ఎంత కలగా ఉందో. నిజంగా అమ్మవారు అలా వచ్చి కూర్చున్నట్టే అనిపించింది. నాకైతే చాలా చాలా నచ్చింది అలంకరణ. మీకెలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా నైవేద్యాలు పెట్టాలి కదా. సో నైవేద్యాలు ఏమేమి ప్రిపేర్ చేశారో చూసేద్దాం. పులిహోర, బూరెలు, వడలు, పరవాన్నం, పులుసు, కొబ్బరి పచ్చడి, ముద్దపప్పు, కట్టె పొంగలి, దద్దోజనం, ఇంకా అన్నిటికన్నా అమ్మవారికి చాలా ఫేవరెట్ అయిన పరవాన్నం, బెల్లం పరవాన్నం కూడా చేశారు. సో ఇవన్నీ నైవేద్యం పెట్టేశామన్నమాట. సో మొత్తం 9 రకాల నైవేద్యాలు ప్రిపేర్ చేశారు మా అక్క. తను పులిహోర అవన్నీ చాలా బాగా చేస్తారు, వడలు కూడా చాలా బాగా చేస్తారు. సో ఇలా అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా హారతి ఇచ్చేశారు. పూజ అయిపోగానే మేమందరం ఇలా కలిసి భోజనాలు చేసాము. నాకైతే ఇలా కలిసి భోజనం చాలా ఇష్టం. చూస్తున్నారు కదా, పిల్లలు మేమందరం కలిసి భోజనం చేసాం. మీరు కూడా పూజలు అవి ఉన్నప్పుడు ఇలానే కలిసి భోజనం చేస్తారా?
సో ఈవినింగ్ వాయినాలు ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ వాయినం మా అత్తయ్యకి ఇచ్చారు. మా అత్తయ్యతో పాటు నా పాప కూడా తీసుకుంది. సో నేను వీడియో తీస్తుంటే నా పాప నన్నే చూస్తుంది ఏం చేస్తున్నానా అని. ఫైనల్గా నేను కూడా వాయనం తీసేసుకున్నాను. మా అక్క నాతో పాటు నా పాపకు కూడా వాయనం ఇచ్చారు. ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో తనైతే, ఫుల్ ఎక్సైట్ అయిపోయింది. అందరికీ వాయినాలు ఇచ్చేశారు. సో సక్సెస్ఫుల్గా మా అక్క వాళ్ళైతే ఇళ్ళ పూజ జరుపుకున్నారు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మీరు కూడా ఇలాగే మంచిగా వరమహాలక్ష్మి వ్రతం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ. బాయ్.